యోధా పత్రిక 1-2 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఈ యోధా పత్రిక రాసింది ఎవరు అంటే యేసు సోదరుడైన యోధా, అప్పగించిన యోధా కాదు, ఇస్కరియోతు యోధా కాదు. మీకు గుర్తుండి ఉండినట్లయితే ప్రభువారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు వారి కుటుంబాల మధ్య సంచరించినప్పుడు ఒక రోజున ఆయన సొనగోగులో యూదుల ప్రార్థనా మందిరంలో ఆయన మాట్లాడిన తర్వాత అక్కడున్న వారందరూ ఆయన కొండ మీద నుంచి తోసి చంపాలనుకుంటారు. ప్రభువారు సొంత గ్రామం వారు, సొంత ఊరి వారు ఆయన్ని చంపాలని కోరుకుంటారు. ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన సోదరుడైన యాకోబు పత్రిక రాసిన యాకోబు, యోధా పత్రిక రాసిన యోధా ఎక్కడ పరిచర్యలో ఉన్నట్లు కానీ, ఆయనతో సహకరించినట్లు కానీ, ఆయన వెంబడించినట్లు కానీ ఎక్కడ మనం చూడం. అయితే ఆయన పరలోకము వెళ్ళిన తర్వాత, ఆరోహణుడైన తర్వాత మాత్రము వీరు సంఘములో ప్రాముఖ్యమైన పాత్రను పోషించినట్లుగా సంఘ చరిత్ర, అదేవిధంగా బైబిల్లో ఉన్న 2 పత్రికలు మనకి తెలియజేస్తున్నాయి. మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రభువారే బ్రతికి ఉన్నప్పుడు, దేవాది దేవుడే మనుషుల మధ్య సంచారం చేసినప్పుడు ఇంట్లో ఉన్న వారికి విలువ ఉండదు. ఇదొక ఫ్యామిలీ డైనామిక్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. బయట వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అంటారు, కుటుంబానికి మాత్రం వాళ్ళు పగాళ్ళు అవుతారు. ఎప్పుడు చూసారా మీరు అట్లా అంటారు? బయట వాళ్ళందరూ ఏమో నెత్తిన పెట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళకి మాత్రం విలువ ఉండదు. అందుకని ప్రభువారు అన్నాడు, ప్రవక్త ఎప్పుడు తన సొంత ఇంట్లో గొప్పవాడు కాలేడు. మనం రోజు చూస్తూ ఉండటం వల్ల ఆ ఫెమిలియారిటీ పెరిగి వారికి విలువ లేకుండా పోతుంది. బయట వాళ్ళు మాత్రం పలానా వాళ్ళు భలే మాట్లాడతారండి, పలానా వాళ్ళ వల్ల భలే ఉపయోగం అండి, వాళ్ళు మాకు ఆ సహాయం చేశారండి, అది ఇది చెప్తూ ఉంటే అలానా అనిపిస్తుంది కొంతమందికి. కానీ నిజానికి మన ఇంట్లో ఉన్న వారి విలువ ఒక్కోసారి మనమే గ్రహించుకోం. యోధా కూడా తన అన్నయ్య అయిన హాఫ్ బ్రదర్ అయిన యేసుని చూసి ఏ రోజున హర్షించిన వాడు కాదు, ఆయన వెంబడించిన వాడు కాదు, ఆయన నమ్మినవాడు కాదు. కొంతకాలమైన తర్వాత ఈ యోధా మొత్తానికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు సహోదరుడును అని రాశాడా? ఏముంది జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తు దాసుడను భలే రాశాడే. అదేంటి దాసుడును అని రాసుకున్నాడు ఏంటండి? ఇక్కడ వాడబడిన గ్రీకు పదం ఏంటంటే డులాస్ అంటే ఏంటంటే ఎ బాండ్ స్లేవ్. ఉదాహరణకి నేను ఎవరి దగ్గరనన్నా అచ్చుగా ఉన్నాను అనుకోండి, ఆ అచ్చి ఉండడాన్ని బట్టి నేను వారి దగ్గర సేవకుడు లాగా, ఒక స్లేవ్ లాగా, ఒక బానిసలాగా పనిచేయాలి. నేను ఎంతైతే అచ్చి ఉన్నానో ఆ రొక్కమును తీర్చేంత వరకు, లేదు ఆ ఆస్తిని ఇచ్చేంత వరకు, లేదు దాన్ని చేసేంత వరకు కూడా నేను వాళ్ళ దగ్గర బానిసలా పడి ఉండాలి. ఈ డూలాస్ అన్నది ఏంటంటే నేను చెప్పింది కాదు, నేను అచ్చి ఉన్నాను కాబట్టి నీ దగ్గర బానిసను కాదు, నేను పుట్టుకతోనే బానిసను. డూలాస్ అంటే ఏంటంటే ఎ బాండ్ సర్వెంట్, బై బర్త్ ఐఎమ్ అ స్లేవ్. ఎలా అవుతారంటే ఒక బానిసకు పుట్టినవాడు బానిసే, యజమాని కానేరడు. యోధా చెప్పుకుంటున్నాడు, నేను ఒక బానిసను, పుట్టుకతో నేను బానిసను. ఎవరండి యోధా? ఒకప్పుడు ఈ ప్రభువుని అంగీకరించిన వాడు, తన అన్నను అంగీకరించిన వాడు, బ్రతికి ఉన్నప్పుడు వెంబడించిన వాడు, ఆయన మాటను లెక్క చేయనివాడు, అయిపోయిన తర్వాత ఆయనను నమ్మి ఆయనే మెస్సయాగా గుర్తించి ఆయన మృతులలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు చెప్పుకుంటాడు, నేను పుట్టు బానిసను. ఎప్పుడు ఎక్కడా నేను యేసుకు తమ్ముడని చెప్పుకోలేదు. అలా చూసుకుంటే యాకోబు పత్రిక 1 వచనాల్లో కూడా నేను యేసుక్రీస్తు దాసుడుననే చెప్పుకుంటాడు, కానీ హాఫ్ బ్రదర్నని, తమ్ముడునని ఎక్కడ చెప్పుకో. ప్రతి విశ్వాసికి, వ్యక్తికి ప్రాముఖ్యం ఏంటంటేనండి, ఈ రోజున అనేక మంది ప్రసంగికులు కానీ, లేదు అనేక మంది విశ్వాసులు కానీ ఎదుర్కొంటున్న ఒక జబ్బు ఒకటి ఉందని చెప్తాను. నేను ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు. ఈ రోజుల్లో సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రాములు కానీ, లేకపోతే ఇంకోటి కానీ మనకేం చెప్తున్నానంటే, నువ్వు గొప్పవాడివి, నువ్వు అంతటోడివి, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, అంతే కదా. పాజిటివ్ సైకాలజీ అంటారు దాన్ని. నేను కొంతవరకు దాన్ని అంగీకరించిన, ఎక్కువ శాతం దాంతో నేను విభేదిస్తాను. కారణం ఏంటంటే ప్రభువారు ఏమంటున్నారంటే మీ గుర్తింపు నాలో ఉంది అని ప్రభువు చెప్తుంటే మనమేమంటామంటే పాజిటివ్ సైకాలజీలో ఏం చెప్తారంటే మీ గుర్తింపు మీ మీదే ఆధారపడింది. యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి,
నీ గురించి నువ్వు వాదించుకోవాలి, నీ ఫోటో నువ్వు పెట్టుకోవాలి, నీ గురించి నువ్వు అడ్వర్టైజ్ చేసుకోవాలని ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే ప్రభువారే తన గురించి తాను చెప్పుకుంటూ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయడానికి. ఓహో, మనల్ని రక్షించిన ప్రభువు, మనల్ని పిలిచిన వాడు, మనల్ని పాపముల నుంచి బయటపడవేసిన వాడు, మన గురించి సిలువ ఎక్కిన వాడు మాత్రము నేను పరిచారకునని చెప్పుకుంటాడు. మన మాత్రము యజమానుల్లాగా పోజు కొడుతూ ఉంటాం. మన దగ్గర ఒక 10 మంది పనిచేసే వాళ్ళు ఉంటే చాలు, మన కళ్ళు ఎత్తికెక్కేస్తాయి. ఒక రోజున ఒకడు వస్తాడు ప్రభువారి దగ్గరికి. శతాధిపతి అంటాడు కదా, నా దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, కానీ నా దాసుడు రోగం పట్టున్నాడు, నువ్వు ఒక మాట చెప్పవా చాలు. ఎంత గొప్ప నమ్మకం. యోధా చెప్పుకుంటున్నాడు ఇక్కడ, నేను బానిసను. ఈ బానిస ఎందుకు బానిస అయ్యాడో తెలుసా? ఆయనే చెప్తున్నాడు. తర్వాత చూడండి మరలా యోధా పత్రిక 1వ వచనంలో, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా. తన అన్నను గురించి చెప్పుకున్నాడు, యాకోబుని గురించి, కానీ అక్కడ యేసుని గురించి చెప్పలా. తర్వాత అన్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి నేను ఎందుకు దాసున్నయ్యానో, ఏ విధము చేత దాసున్నయ్యానో 3 విషయాలు చెప్తాడు. యోధా పత్రిక మొత్తంలో చాలా ట్రిపులెట్స్ ఉన్నాయి, 3 మూళ్ళు ఉంటాయి ఎక్కువగా. ప్రతి వచనంలోనూ 3 విషయాలు కనబడతాయి. ఆయన దీవించే విషయంలోనూ 3 సందర్భాలు చెప్తాడు, 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. చూడండి ఏమంటున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి. అప్పుడప్పుడు మనకు ప్రశ్న వస్తుంది, అసలు నేను ఎవరో, నా ఐడెంటిటీ ఏంటి? ఐడెంటిటీ క్రైసిస్ ఉందా కొన్ని సందర్భాల్లో? ఎప్పుడన్నా నీ మొహం చూసుకున్నావా? నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఏం చేసినా ఫెయిల్యూరు, లేకపోతే నువ్వు సాధించలేకపోతున్నారు. ఎప్పుడైనా తిట్టారా మన ఇంట్లో మనల్ని? మన స్నేహితులు మనల్ని ఎక్కిరించారా? చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తక్కువగా చేసి చూసారా? ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో, ఎక్కడో చోట, స్కూల్లోనో కాలేజీలోనో చుట్టుపక్కల, అయితే ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే చుట్టాల దగ్గర, లేకపోతే చుట్టుపక్కల ఏదో ఒక విషయంలో మనం అంటూనే ఉంటారు. అన్నారా? మనిషి ఒక ఎదుటి మనిషిని వారి చదువును బట్టి, వారు సంపాదించిన బట్టి, వారు సాధించిన దాన్ని బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి వారి యొక్క విలువను అంచనా వేస్తారు. కానీ దేవుడు మాత్రము మన విలువను ఏ విధంగా అంచనా వేస్తున్నాడో తెలుసా? 0. మీరు ఏ మాత్రం గొప్పవారని, మీరు ఏం సాధించారని, మీరు ఎంత పెద్ద గొప్పవారని, లేదా ఎంత పెద్ద పరిశుద్ధులని, మీరు ఎంత పెద్ద జ్ఞానులని మీకు విలువనిస్తున్నాడు? 0. దానికి యోధా చెప్పిన 3 కారణాలు ఉన్నాయి. మీరు తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడ్డారు. ఈయన బానిస ఎందుకు అయ్యాడో తెలుసా? ఈయన బానిస ఎందుకు అయ్యాడంటే తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడ్డాడంట. నేను వేళకి బానిసనవడం కంటే నన్ను పిలిచిన వానికి, నన్ను ప్రేమించిన వాని దగ్గర బానిసగా ఉండడం మంచిది. ప్రేమలో ఒక శక్తి ఉందండి, భలేదది. మీరు పెట్స్ని, కుక్కను కానీ పిల్లులు కానీ పెంచుకుంటారు కదా, ఎట్లా నెమరండి, బయ్యో బయ్యో బయ్యోమని అరుస్తే కుక్కలో, మీరు వెళ్ళి దాని నెత్తి మీద ఎట్లా అనండి, అరవడం మానేస్తుంది. ఎందుకని? దానికి స్పర్శ జ్ఞానం అనేది, మీ ఆప్యాయతను అది ఆస్వాదిస్తుంది, వెంటనే ఆపేస్తుంది. ఎద్దులు కానీ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఆ యజమాని చూడంగానే రంకెలు వేస్తూ ఎంత ఆనందంగా ఉంటాయో. పశువులు వాటికి తమ ప్రేమను చూపించడం తెలుసు. మనిషి చూపించిన ప్రేమకు ప్రతిగా వాటి ప్రేమను, ఆప్యాయతను చూపిస్తాయి, అవునా కదా? గుర్రాలు కానీ మీరు చూడండి, ఎప్పుడన్నా యజమానిని బట్టి ఎంత ఆనందపడిపోతాయో. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందుకున్న మనము, మనుషులుగా ఉన్న మనము ఎంత ప్రేమను, ఎంత ఆప్యాయతను మన దేవుని పక్షాన, మన దేవునికి మనం చూపించాలి. ఒకసారి ఆలోచన చేయండి. చంటి పిల్లల్ని ఎత్తుకున్న, పిల్లలతో ఆడిన తల్లిదండ్రులుగా, లేకపోతే పిన్ని బాబాయిలుగా, మేనమావలుగా ఆడినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, వారి నవ్వులో ఎంత ఆప్యాయత కనబడుతుంది, ఎంత చక్కగా వాళ్ళు మనల్ని ఇష్టపడతారో, అవునా? మరి తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఆలోచించేయండి. మనం పుట్టక ముందు నుంచి ఆయన లెక్కలో ఉన్నవారం కదా. మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, 1వ అధ్యాయంలో 5వ వచనంలో, నీవు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దట్ ఈస్ ద లవ్. మొదలుగా మీరు గుర్తుపెట్టుకోండి, మన సొసైటీ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ స్టేటస్ అబ్సెస్డ్ కల్చర్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ స్టేటస్ అబ్సెస్డ్ కల్చర్. నీ స్టేటస్ ఏంటి? నువ్వు ఎంత బాగున్నావు, నువ్వెంత సంపాదించో, ఇట్ ఈస్ ఎ స్టేటస్ అబ్సెస్డ్ కల్చర్. వీఆర్ లివింగ్ ఇన్ ఇట్. ఆ స్టేటస్ అబ్సెస్డ్ కల్చర్లో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు దేన్ని చూపించాలని కోరుకుంటున్నారు? మీ వ్యక్తిగతంగా నిజమైన క్రైస్తవుని గుర్తింపు యేసులో కనపడాలి.
క్రైస్తవునిగా పిలువబడుతున్న మనము క్రీస్తులో మన విలువ కనపడాలి, క్రీస్తులో మన విలువ పెరగాలి. ఆయన ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం మాత్రం మన సొంత డబ్బాలు కొట్టుకోవడానికి, సెల్ఫ్ ప్రమోషన్కి ఎందుకు అంత ప్రాముఖ్యతనిస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. నీ గుర్తింపు నువ్వు చేసే గొప్ప గొప్ప పనుల్లో, నీ ఘనకార్యాల్లో కాదు, కానీ దేవుడు నీపై నాపై చేసిన ప్రకటనలోనూ ప్రేమలోనూ కనపడాలి. ఏమంటారు? మీరందరూ యాక్సిడెంటల్గా వచ్చిన వాళ్ళు కాదు, ఏదో యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు కాదు. మనందరము దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన ప్రణాళిక బద్ధముగా తీసుకురాబడిన వారు. మనకంటూ ఒక పని ఉంది, మనకంటూ ఒక విలువ ఉంది. ఆ విలువ మనుషుల నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. రెండోది ఏమంటాడంటే, మనము పిలువబడిన వారు, వీఆర్ కాల్డ్ లెటోసిస్. మనం పిలువబడిన వారం. దేనికి పిలువబడ్డాం? రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. మరలా 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఏమన్నాడంటే, మొదటగా పిలిచాడట, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు. ఆ పిలిచిన వారి ప్లేస్లో నేను నా పేరు పెట్టుకున్నా, మీరు మీ పేరు పెట్టుకోండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా, ఈ భూమి మీద ఉన్న అనేక మంది ప్రజల కంటే ఎవరైతే ఆయన యందు నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో వారిని అందరినీ ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకమైన జనముగా ఎంచుకున్నాడంట. అంటే యువర్ స్పెషల్ పీపుల్. మీ అందరికీ ప్రకటన గ్రంథంలో మీరు చెప్తే మీ అందరూ కలిపి, మనందరూ కలిపి ఒక పాట పాడతాం తెలుసా? ఆ పాట మనకు మాత్రమే నేర్పబడుతుంది, ఇంకెవరికి నేర్పబడదు. ఇజ్రాయేలుకు వేరే పాట ఉంటుంది, మనందరికీ ఒక పాట ఉంటుంది. వీళ్ళందరూ ఎవరు? వీరందరూ ప్రత్యేకమైన జనము. ఈ జనాలకి ప్రత్యేకంగా ఒక విందు ఉంది, ఈ జనాలకి ఒక ప్రత్యేకమైన పాట ఉంది, ఈ జనాలకి ప్రత్యేకమైన స్థలము ఉంది. మీకు ఎప్పుడన్నా ఎవరింట్లో అన్నా, మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉండొచ్చు, మీకు ఒక గెస్ట్ రూమ్ ఉంటుందని ఎప్పుడన్నా ఎవరన్నా మీకు చెప్పారా? మీరు ఎప్పుడు రండి, మీకు ఉండటానికి తినటానికి మేము ఇస్తాము అంటే ఎంత స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్తే, ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి, ఆయనను స్వకీయ జనముగా చేశాడు కాబట్టి నాకు ఒక ప్రత్యేకమైన విలువనిచ్చాడు, నాకు ఒక ప్రత్యేకమైన పేరునిచ్చాడు, నాకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చాడు, నాకు ఒక ప్రత్యేకమైన పాటనిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను పిలిచెను. మీరు పిలువబడిన వారు. మీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? క్రీస్తునందు మీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? మీ గుర్తింపు ఏంటో తెలుసా? మీరు పిలువబడిన వారు. ఎవరన్నా మిమ్మల్ని లెక్క చేయకపోతే, మిమ్మల్ని లెక్క చేసేవాడు ఒకడు ఉన్నాడని ఆయన వంక తిరగండి. మిమ్మల్ని ఎవరన్నా అవమానిస్తే, మిమ్మల్ని గౌరవించేవాడు ఒకడు ఉన్నాడు, పేరు పెట్టి పిలిచినవాడు ఒకడు ఉన్నాడని ఆయన వంక తిరగండి. ఎవరన్నా మిమ్మల్ని తోసివేసి పనికిరాలని తిడితే, మీరు ఒకరికి పనికొచ్చేవాడు ఉన్నారు, ఆయన దేవుడే ఉన్నాడు, ఆయన పక్క తిరిగి మీరు మీ పేరు చెప్పుకోండి. యు ఆర్ దేర్ ఇన్ హిజ్ లిస్ట్. రోమపత్రికలో అదే మనం చూస్తాం. ఆయన ఎన్నుకున్న వాటిల్లో సుమారు 700 కోట్ల మంది జనాభాలో దగ్గరగా 200 కోట్ల మంది ఆయన నమ్మిన వాళ్ళు ఉంటే, ఆ 200 కోట్ల నేను కూడా ఒకడిని, 300 కోట్ల మీరు కూడా ఒకళ్ళు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దెన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. మీరు నన్ను ఏర్పరచుకోవాలా? మీరు కావాలి కాబట్టి, మీరు అనుకున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి రాలా. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను కాబట్టి. బికాజ్ ఐ చోజ్ యూ. ఒకసారి ఆలోచన చేయండి. ఓ గొప్ప కంపెనీకి అధినేత, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, ఆయన్ని దేవుడు పిలిచాడు. ఒక ఊళ్ళో కొండలు చేసుకునేవాడు ఉంటాడు, మట్టి ముద్ద వేసి తిప్పి సారి మీద బరా తిప్పుతూ ఉంటాడు. ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎవరో టాపీ పని చేసుకుంటూ ఉంటాడు ఎక్కడో ఒక మూల, ఆయన్ని కూడా దేవుడు పిలిచాడు. ఎక్కడో డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు, ఇంకో ఆయన పొలంలో పని చేస్తూ ఉంటాడు, ఇంకెక్కడో గనుల్లో పని చేసుకుంటూ ఉంటారు, ఎవరో డ్రైవింగ్ పనులు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే లారీ డ్రైవర్గా పని చేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో విభిన్నమైన దేశాలలో, విభిన్నమైన జాతుల్లో, విభిన్నమైన స్థానాలలో ప్రజల్ని దేవుడు అక్కడక్కడ ఒక్కొక్కళ్ళని ఎంచుకుంటూ పోయాడు. దానిలో మనం కూడా ఉన్నాం.
విచిత్రం కదా. నీ జీవితంలో దేవుని పిలుపు అనేదండి అది అనాది సంకల్పము. ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒకసారి ఆలోచన చేయండి. సృష్టిని సృష్టించినప్పుడు నక్షత్రములకు పేరు పెట్టిన వాడు నీకు కూడా పేరు పెట్టాడు. గ్రహాలని, పాలపొంతల్ని, ఈ యూనివర్స్ని సృష్టించిన వాడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నవాడు. యోధా అంటున్నాడు, మీరు పిలువబడిన వారు. రెండోది, యు ఆర్ బిలవ్డ్ టు అవర్ ఫాదర్. మీరు తండ్రి అయిన దేవుని చేత ఏం చేయాలంట? ప్రేమించబడిన వారు. 1 యోహాను 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరుగలేదు. లోకము మిమ్మల్ని గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. లోకానికి మీకు సంబంధమే లేదు. మీరు లోకంలో బ్రతుకుతున్నారు. ఉదాహరణకి మీరు చేపను తీసుకోండి. చేప నీటిలో బతుకుతుంది, కానీ చేప మాత్రం ఉప్పుగా ఉండదు. సముద్రంలో ఇదే చేపలను ఉప్పుగా ఉంటే మనం ఏమైనా తింటామా? తినలేం కదా. విచిత్రం కదా. ఎంత రుచిగా ఉంటుందో సముద్రం చేప, అవునా? సముద్రం అడుగున మీరు చూడండి, కొరాల్స్ అంటే ఆ లీవ్స్ అవి పెరుగుతూ ఉంటాయి కదా, చిన్న చిన్న బుషులు లాంటివి పెరుగుతూ ఉంటాయి కదా. ఎంత అందంగా ఉంటాయో, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో. వాటికి ఉప్పదనం ఉండదు. లోకం మిమ్మల్ని ఎరగవచ్చు, ఎరగకపోవచ్చు. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్. కానీ ఈ దేవుడు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఎంత బలాన్ని ఇస్తుందంటే, ఒక్కోసారి మీకు తెలీదు, మీకు కొంతమందికి పరిచయం అనుభవించి ఉంటారు. ఒక్కోసారి ఎంత అవమానం, ఎంత వెటకారంగా మాట్లాడతారో, ఎంత తగ్గించి చులకనగా చూస్తారో బయట లోకంలో. దేవుని నమ్ముకున్నామన్నా లేదు, అప్పుడప్పుడు హోటల్స్కి వెళ్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్లా చూస్తూ ఉంటారు, అదేదో పెద్ద వింతగా చూస్తూ ఉంటారు. కొంతమంది వ్యంగ్యంగా నవ్వుకుంటూ ఉంటారు. లోకము మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, సంబంధం లేదు మనకి లోకంతో. లోకములో మనం ఉన్నా కానీ సముద్రంలో చేపలాగా మనం బ్రతకడమే. లోకంలో మనం ఉన్నాము కానీ దానికి ఉపయోగపడతాము, దానికి కావాల్సిన పనులు మనం చేసి పెడతాము, కానీ మనము మన కుటుంబాలను బ్రతికించుకుంటాం. కానీ దానికి మనకి ఏ మాత్రం పొంతన లేదు. ఎందుకనంటే ఈ లోకము మన ప్రభువుని గుర్తించలేదు. ఆయన సిలువను వేసింది, మనల్ని మాత్రం గౌరవిస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రోమాపత్రిక 8:39 మనం చూస్తాం. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలిగిందేది లేదు. రూఢిగా చెప్తున్నాడంట ఆయన. మీరు విలువైన వారు కాబట్టి, మీరు ఎవరి దృష్టిలో విలువైన వారు? మిమ్మల్ని పిలిచిన దేవుని దృష్టిలో మీరు విలువైన వారు కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమ మీ అందాన్ని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి కాదు. మనం ఏదైతే ఉన్నామో అది దేవుని కృపను బట్టి మాత్రమే. దాన్ని బట్టి మీరు అతిశయించండి, తప్పేం లేదు. లోకము నీ యోగ్యతను ప్రశ్నించవచ్చు, కానీ దేవుడు ఆ వాక్యములోనే స్థాపించాడు నీకు ఎటువంటి విలువ, ఎటువంటి యోగ్యత ఉందో. మూడోది, సరే ఆయన మనల్ని ప్రేమించాడు, పిలిచాడు. ఇప్పుడు ఎందుకు చేశాడు ఈ రెండు అంటే, ఆయన హీ కెప్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్. మనల్ని ఒక బంగారం దాచినట్టుగా దాచిపెడుతున్నాడు, కాపాడుతున్నాడు. ఎవరి ద్వారా మనల్ని భద్రము చేస్తూ ఉన్నాడట? ఎవరి ద్వారా మనల్ని భద్రం చేస్తూ ఉన్నాడు? చూడండి అక్కడ, యేసుక్రీస్తునందు భద్రం. ఏమంటే యేసుక్రీస్తు నుండి ఎలా భద్రం చేస్తారు? ఆయన ఎప్పుడైతే శిలువలో తన రుధిరాన్ని కార్చి మన కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడో, మనం ఎప్పుడైతే దాన్ని నమ్ముతున్నాం, జాగ్రత్త వినండి, మీ విశ్వాసము ద్వారా ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో, ఆయన ప్రేమ ఎలాగూ ఉంది, ఆయన కృప ఎలాగూ ఉంది, ఆయన క్షమ ఎలాగూ ఉంది మన మీద. కానీ మనము దాన్ని గుర్తించి అంగీకరించాలి. ఆ అంగీకరించినప్పుడు అండి మనం ఏమవుతున్నామంటే రక్తము ద్వారా రక్త సంబంధికులం అవుతూ ఉన్నాం. ఈ రక్తం ఇప్పుడు ఎవరి కోసం కార్చబడింది? అందరి కోసం కార్చబడింది. కానీ దాని విలువ, దాని పవిత్రత, దాని నుంచి విడుదల, దాని భద్రము ఎవరికి వస్తుందంటే ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే ఈ భద్రత అనేది వస్తుంది. ఈ భద్రత రావడం కూడా ఎలా వస్తుందంటే, ఎక్కడెక్కడ నుంచి భద్రత వస్తుందో తెలుసా మీకు? మీ ఆత్మ మరణము నుంచి మీకు భద్రత వచ్చింది. యు విల్ నెవర్ డై. మీ ఆత్మకి చావులేదు కదా, కానీ చావులేని ఆత్మను కూడా జీవింప చేయగలిగిన వాడు ఎవరు? మరలా పరలోకంలో వెళ్తే ఆయన దగ్గర ఉండేది ఎవరు? మొట్టమొదటిగా మీ ఆత్మకు భద్రత ఏర్పడుతుంది. మీకు ఒక పేరు వస్తుంది, అక్కడ ఒక భద్రత ఉంది. అంటే మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది, అక్కడ ఒక భద్రత ఉంది. మీరు ఈ జీవితంలో, ఈ శరీరంలో బ్రతికినంత కాలము
దయ్యపు శక్తుల నుంచి, ఇబ్బంది పట్టే ప్రతి శక్తి నుంచి ఆయన కాపాడేవాడు. ఇది నేను చెప్పట్లా, మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలే చెప్తాడు. మనం పోరాడున్నది ఎవరితో అంటాడు ఆయన? అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. భద్రత అక్కడి నుంచి, సాతాను దగ్గర నుంచి భద్రత, మరి పాపము నుంచి భద్రత, చావు నుంచి, ఆత్మ చావు నుంచి భద్రత, వీటన్నిటి నుంచి భద్రతతో పాటుగా మీకు బాగా తెలిసిన విషయం చెప్తాను, మన కుటుంబాలకి కూడా భద్రత. నీతి విలువలతో పెంచుతున్న మీ కుటుంబాలు ఏమవుతాయో తెలుసా? వృద్ధి చెందుతాయి. ఇప్పుడు చాలామంది చాలా చోట్ల వెస్ట్రన్ కంట్రీస్లో కానీ మన దేశంలో కానీ విలువలు లేకుండా బ్రతికిన వారు, భక్తి విలువలు లేకుండా బతికిన వారు, నీతి విలువలు లేకుండా బతికిన వారు కుటుంబాలు ఎలా ఉన్నాయో మనకు తెలీదా? దానికి ప్రత్యేకమైన క్లాసులు మనం ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు కదా. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, మనం చేసిన పాపాలు మన పిల్లలకి తగులుతాయి. అందుకనే ప్రవక్తలు ప్రార్థన చేస్తారు, ప్రభువా మా పితరులు చేసిన పాపములను నీవు క్షమించుము. యెహెజ్కేలు, ఇర్మియా, యెషయా ఇలా ప్రవక్తలందరూ ఏడుస్తారు, మేము చేసిన పాపాలు మా పిల్లలకి లేదు, మా పెద్దలు చేసినవి మా మీద రాకుండా నువ్వు లెక్కించకుండా సహాయం చేయండి నాయన. కానీ క్రీస్తులో ఉన్న వారికి ఆ భద్రత ఉంది. మీరు చేసిన పొరపాట్లు మీ పిల్లల మీదకి దేవుడు తీసుకోండి, దాన్ని లెక్కించడు. ఎందుకంటే క్రీస్తునందు నేను రక్షణ పొందినప్పుడు నా పాపాలన్నీ హరించబడ్డాయి. ఈ బరువు నా పిల్లల మీదకి వెళ్ళదు, నా కుటుంబం మీదకి వెళ్ళదు, ఈ శాపము కానీ ఏది లేదు, ఇక దాటి వచ్చాం. అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను, ప్రతి కుటుంబంలో ఆ కుటుంబాల్లో కొంతమంది కొన్ని రకాల అనారోగ్యాలు వంశపారంపర్యంగా పోతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు చనిపోతూ ఉంటారు, కొంతమంది ఆడవారు చనిపోతూ ఉంటారు. ఇటువంటివన్నీ దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా, దాన్ని అక్కడ కట్ ఆఫ్ చేస్తాడు. ఆ శాపాన్ని ఆయన అక్కడ సంహరిస్తాడు అన్నమాట. భద్రత యేసుక్రీస్తునందు మనకి భద్రతను కలిగించే దేవుడే ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియాను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వారైనది మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగా. ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే భూదిగంతముల వరకు ఉన్న ప్రతి వారికి యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడి ఏర్పరచబడిన వారు. యు ఆర్ కెప్ట్ సేఫ్. మీలో ఎవరన్నా నా మనసు స్థిరంగా ఉండట్లేదండి, నా ఆలోచన స్థిరంగా ఉండట్లేదు, నా ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండట్లేదు, నా కుటుంబాల్లో నా పిల్లలు స్థిరంగా లేరు, ఇంకా స్థిరపడవలసిన వారు ఇంకా ఉన్నారు, నేను వ్యక్తిగతంగా ఇంకా స్థిరపడాలి, ఇలాంటి విషయాలు ఏదైనా ఉండినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ స్థిరత్వము, మీ భద్రత ఎక్కడుంది? మిమ్మల్ని పిలిచిన దేవునిలో ఉంది. మిమ్మల్ని పిలిచిన దేవునిలో ఉంది. ఆయన రక్షణ పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే మన విశ్వాసముతో పాటు మన దైనందిన జీవితంలో మనం ఈ అనుభవించే ఈ భద్రత ఉంది చూసారా, అది మనకి 1కి 2 మార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యు నో దట్ ఐమ్ విత్ యూ, యు నో దట్ ఐమ్ విత్ యూ, యు నో దట్ ఐమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ, నేను నిన్ను కాపాడుతున్నానని నీకు తెలుసా? అంతటితో ఆగడు. మరలా 3 విషయాలు చెప్తాడు. 2వ వచనంలోకి వెళ్తాం. ఇక్కడ అంటాడు, యోధ ఒక డివైన్ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఈ బ్లెస్సింగ్ గురించి ప్రాముఖ్యంగా చెప్తాను నేను. అదేంటంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఉంది. అంటే అది అప్పుడుకి మాత్రమే కాదు, ఇప్పుడు చదివిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఇది సంబంధించింది. ఏమన్నాడు? 3 విషయాలు చెప్తాడు. కనికరము, సమాధానము, ప్రేమ. దీవెనలో 3 ఉన్నాయి. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు రావాలిగాక అంటలా. ఏమంటున్నాడు? విస్తరించడం ఏంటండి? విస్తరించడం అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా, నిన్నటి నుంచి ఈ రోజు దాకా, ఈ రోజు నుంచి రేపటి దాకా, రేపటి నుంచి ఎల్లుండి వరకు. అంటే మనం ఎక్కడికి వెళితే అక్కడ ఏమవుతుందంటే 3 వస్తున్నాయంటే మన చుట్టూతా. నా చుట్టూతా 3 ఉన్నాయంటే ఏంటిది? అది 1 కనికరం ఉంది, 2వది సమాధానం ఉంది, 3వది దేవుని ప్రేమ. మీరు బయటికి వెళ్తున్నప్పుడు అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయకపోయిన, నడి రోడ్ల నుంచి ప్రార్థన చేయనాకర్లే, ఏదైనా వచ్చి గుద్దేస్తుంది బాబు. అప్పుడప్పుడు పాపం కొంతమంది మర్చిపోయినాయని ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 1 మర్చిపోయినా దేవుడేమి మన పే కట్టుకుని అడిగేవాడేం కాదు. భక్తి మూఢంగా చేయబాకండి, అర్థం ఉందా? మీ భక్తి భక్తిగానే ఉండనివ్వండి. మీ భక్తి దేవుని మీద ఉన్న ప్రేమలో నుంచి రావాలి, అంతేగాని కట్టుబాట్ల మధ్యలో కట్టడిగా ఉండకూడదు. అలా చేసినట్లయితే మనకి పరిసయ్యులకి తేడా ఏంటి? ప్రభు వారు పరిసయ్యుల్ని సర్దుకెళ్ళి ఉన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు ఉన్నారు. మీరు వీధి మూలల నుంచి ప్రార్థన చేస్తారు కానీ మీరు పాటించరు. అలా ఉండద్దు. వీధి మూలల నుంచి ప్రార్థన చేయడం,
టీకి లేకపోతే మంచినీళ్ళకి ప్రార్థన చేయలేదని అలగడం. అప్పుడప్పుడు చాలామంది విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. జాబ్ చేసే ప్లేస్లో, స్కూల్స్లో, లేకపోతే చదువుకునే స్థానాల్లో విసుక్కుంటూ ఉంటారు. అప్పుడు ఆయన సమాధానం మన మీద ఉంది. మనకి ఒక్కోసారి కోపం రావాల్సిన చోట కూడా నవ్వు వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గ్రహించారా? సమాధానంగా ఉంటాం. ఎందుకో తెలుసా? ఆయన సమాధానమునకు అధిపతి. ఆ అధిపతి కింద నేను బానిసలాగా బ్రతుకుతున్నా. నా కొద్ది గొప్ప రాదా? అలాగే నా దేవుని ప్రేమ ఎప్పుడూ నా చుట్టూ ఉంటానే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ప్రజెంట్ కంటిన్యూస్. నిన్నుంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంది. ఈ 6 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటవి? మొదటిగా ఏమన్నాడు? మీరు ప్రేమింపబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకింపబడినవారు, ఎన్నుకొనబడినవారు. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మీకు కనికరము, సమాధానము, ప్రేమతోడై ఉంటాం. ఎప్పుడైనా దేవుడు నాతో లేడని మీరు అనుకోనక్కర్లా. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆయన నన్ను మర్చిపోయాడని మీరు అనుకోనక్కర్లా. ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయలేదని ఫీల్ అవ్వనక్కర్లా. యూ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ ఎవ్రీ డే. కానీ నేను మీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను. మీ కుటుంబం మీద, మీ భర్త మీద, మీ భార్య మీద మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లల మీద చేసి ప్రార్థన చేయండి. కనికరము, సమాధానము, దేవుని ప్రేమ నీకు నిరంతరము కలుగును. యోధా తాను ఏ విధంగా సంఘాన్ని దీవిస్తూ ఉన్నాడో మనము కూడా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా దీవించండి. మీకు ఎవరైతే అడ్డంగా నిలబడ్డారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే శత్రువులుగా మీ మీద బురద చల్లుతున్నారో వారిని మీరు దీవించి ప్రార్థన చేయండి. అయితే వాళ్ళు మారతారు, లేదా అక్కడ నుంచి పూర్తిగా షిఫ్ట్ అవుతారు. ఐదర్ దే విల్ చేంజ్ ఆర్ షిఫ్ట్. మీరు అది చేయండి, యూ విల్ సీ ద వండర్స్. మీరు ఒక మంచి మనసుతో ఆ ప్రార్థన చేయండి, మీరు గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకున్న మాటలు ముగిస్తున్నాను.